హాయ్ అండి, మనకి మినప్పిండి రెడీగా లేనప్పుడు అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ కావాలన్నా ఇలా సింపుల్గా ఇన్స్టెంట్ వడ అయితే రెడీ చేసుకోండి. 2 కప్పులు బొంబాయి రవ్వ, 2 కప్పులు అటుకులు తీసుకున్నాను. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఒక పెద్ద ఆనియన్ అయితే ఉడికించేసి పెట్టుకున్నానండి. దీంట్లోకి సాల్ట్ వేసుకుని ఇంకా మనం పెరుగుతో పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుందండి. ఉడికించిన ఆలుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మనం ఏం వేసుకుంటాం స్పైసీకి అవన్నీ వేసేసుకుని పెరుగుతో మాత్రమే కలుపుకోవాలి. మనకి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో కలిపేసుకోవాలి. కాసేపు అయితే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి. చేత్తోనే ఇలా ఒత్తేసుకోవచ్చు, లేదంటే గరిటెమే కానీ వాడల్లా వేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇన్స్టెంట్గా క్రిస్పీ వడ అయితే రెడీ.